ఈ రోజు నుంచి మీరు పొరపాటును కూడా జ్యూస్ తాకండి. ఎందుకంటే భయ్య మనం హెల్దీ అనుకుని తాగే ఈ జ్యూస్ మామూలుది కాదు, చాలా డేంజరస్. ఎందుకో చెప్తే కేర్ఫుల్ గా వినండి. చెప్పు. ఎగ్జాంపుల్, మనం ఆరెంజ్ జ్యూస్ తీసుకుందాం. ఒక్క గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తయారు చేయడానికి 4 నుంచి 5 ఆరెంజెస్ కావాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఒకేసారి 4 నుంచి 5 ఆరెంజెస్ తింటారా? లేదు కదా. మరి ఎలా 4-5 ఆరెంజెస్ తో తయారు చేసిన జ్యూస్ గుడుగుడు అని తాగేస్తారు? అసలు మ్యాటర్ ఏంటంటే మీరు తాగేది జ్యూస్ కాదు, చక్కెర నీళ్లు, అదే షుగర్ వాటర్. అవునా ఏంటి నమ్మబుద్ధి కావట్లేదా? చెప్తే వినండి. ఆరెంజ్ జ్యూస్ తయారు చేసేటప్పుడు ఆరెంజ్ లో ఉన్న అన్ని ప్రోటీన్స్, ఫైబర్స్, మన బాడీకి కావాల్సిన మంచి సరుకు అంతా తీసి బయట పడేస్తారు. ఇక లాస్ట్ కి మిగిలిందేంటి? ఈ షుగర్ వాటర్. అంటే ఇది ఫ్రెష్ అండ్ నేచురల్ ఫ్రూట్ షుగరే. అయినా కూడా 4-5 ఆరెంజెస్ తో తయారైన ఈ షుగర్ ని ఒకేసారి మన బాడీ హ్యాండిల్ చేయలేదు. దీని వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. అందుకే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈసారి నుంచి మీరు ఫ్రూట్స్ తినండి, జ్యూస్ చేసుకొని తాకండి. సో దీని వల్ల మీకు మంచి ఫైబర్స్ వస్తాయి, మంచి న్యూట్రియన్స్ కూడా వస్తాయి. అండ్ ఫైనల్లీ మీకు ఆరెంజ్ జ్యూస్ అంటే ఇష్టమా లేదంటే ఆరెంజ్ పండు అంటే ఇష్టమా? ఇప్పుడే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం, మంచి టాపిక్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.